కాకపోతే విష్ణుప్రియ ప్లేస్లో శ్రీముఖి ఉంటే ఇచ్చి పడేసేది ఈ పాటికి. ఎవరికి? సోనియాకి. మామూలుగా దిగేది కదా, రాడ్ పెద్ద రాడ్ పెట్టేది ఈ పాటికి. విష్ణుప్రియ కొంచెం డిఫెండింగ్ స్కిల్స్ తక్కువ, చాలా తక్కువ ఉన్నాయి, లో ఐక్యూ ఉంది. బయట అరుతుంది, ఆ ఎకిల్ నవ్వు తప్పితే ఏమీ లేదు ఆమె దగ్గర. ఆమె ఇప్పుడు సోనియా నన్ను మాట్లాడుతున్నప్పుడు రాత్రి అయితే అయ్యింది, గట్టిగానే సీరియస్ అయింది. సోనియా మీద అటాకింగ్ బాగానే ఉంది, అది ఇంకా పెంచాలి. నువ్వు బేస్ వాయిస్ ఇంకా పెంచుకోవాలి. ఉత్తప్పుడు నవ్వమంటే షోల్లో పెద్ద అర్థకు నవ్వేయడం కాదు, ఇలాంటప్పుడే నువ్వు మాట్లాడే విధానాన్ని పెంచుకొని మాట్లాడితే చూసేవాళ్ళకి బాగుంటుంది. నాకు తెలిసి సోనియాని మట్టికి అసలు మాట్లాడే విధానం అస్సలు బాగాలేదు, అస్సలు ఖచ్చితంగా బాగాలేదు. రతికా శోభా శెట్టి అనుకోవచ్చా? మరో రతికా శోభా శెట్టి సోనియానే, ఇంకెవరో కాదు. శేఖర్ భాష కామెడీ ఎలా అనిపిస్తుంది? శేఖర్ భాష అల్టిమేట్ కామెడీ, కాకపోతే నిఖిల్ అన్నట్టు పైనుంచి వెళ్ళిపోతుంది ఒక్కోసారి కామెడీ. వాళ్ళిద్దరు కామెడీ ఎలా అనిపించింది? ఆదిత్య ఓము మన శేఖర్ భాష ఒక ఫన్నీ. ఏంటి బాస్ అలా నాకు తెలియదు అడుగుతాను. ఇద్దరు నామినేషన్ చేసుకున్నారు, నామినేషన్ చేసుకుని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటారు, ఆయన ముద్దు కూడా పెట్టుకున్నారు. దరిద్రం, ఇది టూ మచ్ అనిపించింది నాకైతే. చేంజ్ అంటే ఏం లేదు. శేఖర్ భాష ఇది నీ హౌస్ కాదు, నా హౌస్ కాదు, బిగ్ బాస్ హౌస్, మనం ఏం చెప్తే చేయాలి. ఆయన మాట తీరు బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరో బోలే అనుకోవచ్చా? మరో బోలే నిజంగా కరెక్టే చెప్పవచ్చు. శివాజీ అంత మ్యాటర్ లేదు ఆదిత్యం దగ్గర, మీరు అనుకునేది రాంగ్. ఎందుకంటే శివాజీ చాలా పర్టికులర్గా గేమ్ ప్లే అనేది చాలా బాగుండేది. ఆయన నెంబర్ 1 అంటే 7కి నెంబర్ 1 ఆయన. అసలు ఆయనే బిగ్ బాస్ 7 విన్నరు. కాకపోతే పల్లవ ప్రశాంత్ కూడా డెడికేట్ చేశాడు. ఈ వారం ఎవరు బయటకు వచ్చేస్తారు? ఈ వారంలో నాకు తెలిసినంత వరకు పృథ్వీ కానీ ఆదిత్యం కానీ. టాప్ 5 ఎవరు ఉంటారు? మణికంఠ చెప్తే మీరే బుద్ధి అంటున్నారు. లేదు, మణికంఠకి పోలింగ్ బాగుంది. కాకపోతే అతను ఇప్పుడే రాడు. చాలా మరో పల్లవ ప్రశాంత్ అండి ఎలా వస్తాడు స్వామి, మీరు భలే మాట్లాడతారు. నామినేషన్ ఈసారి బయటకు వచ్చేది మట్టుకి విష్ణుప్రియ కప్పు కొడుతుందండి. ఆదిత్య ఓంలో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వస్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే ప్రేరణ రావాలి బయట. టాప్ 5 అంటే ఏం చెప్తారు? టాప్ 5 అంటే విష్ణుప్రియ, నిఖిల్ ఒకటి, ఇంకా కొంచెం యష్మి గౌడ నీకు సేవ్ అవుతుంది. ఎలా సేవ్ అవుతుంది అంటే లక్కీగా సేవ్ అవుతుంది, లక్కులో సేవ్ అవుతుంది. నాకు తెలిసి ఈరోజు కూడా లక్కే ఆమెకి లక్కుని చాలా సింపుల్గా సరదాగా తీసుకుంటుంది ఆమె. సరే చూద్దాం, నామినేషన్కి వచ్చినప్పుడు చూద్దాం. ఈరోజు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, లక్కు వల్ల సేవ్ అయిందని కిరాక్ సీత కొంచెం డిసప్పాయింట్ అయింది. మీరు గమనించారు? వెంటనే బిగ్ బాస్ గమనించి ఫస్ట్ నామినేషన్ ఎవరు చేయాలి, సీతనే లేపాడు. ఆవిడ మటుకు మొహం మాడిపోయింది. అప్పుడు గేమ్ ఎలా ఉందండి? సీత గేమ్ అయితే నెంబర్ 1 ఉంది. ఈ వారం వచ్చేస్తుంది అంటున్నారు. సీత సోనియా విషయంలో కరెక్ట్గా మాట్లాడింది బాసు. ఒకటి మైనస్ ఉంది. ప్రేరణ విషయంలో రాంగ్ సీత డెసిషన్, అర్థమైందా? డిఫెండింగ్ స్కిల్స్ అనేది సీత ప్రేరణ విషయంలో రాంగ్ మాట్లాడింది. మీరే అబ్జర్వ్ చేసారో లేదో, ఆ రోజు ఏదో సరదాగా ఆట పడిద్దాం, మేము క్లాను గెలుచుకున్నాం కదా, లగ్జరియస్ క్లాను, కాబట్టి మా ఇష్టం అన్నట్టుగా బిహేవ్ చేసింది తప్పితే కామెడీ యాంగిల్లో. అంతేగాని ఆమె పర్సనల్ గేమ్ చేయాల ప్రేరణ. ఆ విషయంలో సీత రాంగ్. సోనియా విషయంలో డిఫెండింగ్ స్కిల్స్ అదిరిపోయినాయి. యష్మి నక్క. ఇప్పుడు హౌస్లో ఎవరైనా నక్కలు ఉన్నారంటే యష్మియే నెంబర్ 1. తోడేలు కూడా అనొచ్చు, నక్క కాదు. మీరు సోనియాని ఎందుకు రాంగ్ అంటున్నారు? సోనియా చేసిన తప్పేంటి? సోనియా చేసిన తప్ప? సోనియా మొత్తం తప్పే చేస్తుంది. బూతు పురాణం ఏంటి? అడల్టరేటెడ్ కామెడీ అంటే ఏంటి? ఎవరన్నారు అన్నమాట? విష్ణుప్రియ కదా. విష్ణుప్రియ ఎందుకు అంది సోనియానే అంటే? విష్ణుప్రియ డిఫెండ్ చేస్తుంది అదే పాయింట్ని. సోనియా విష్ణుప్రియ ఒకటే చెప్తుంది, ఏంటి నువ్వు ఇప్పుడు దాకైతే ఏం లేదు. విష్ణుప్రియ గెలుస్తుందా కప్? సార్ విష్ణుప్రియ గెలుస్తుందా? విష్ణుప్రియ టాప్ 5 వెళ్తుంది. గెలుస్తుంది లేదు నేను చెప్పలేను. టాప్ 5 మట్టి ఖచ్చితంగా వెళ్ళేది విష్ణుప్రియ.